ఐపీఎల్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేయగానే మనకు ఒక క్యూ అనేది చూపిస్తుంది. అంటే ఆ క్యూ మీనింగ్ ఏంటంటే మన ముందు ఎంతమంది టికెట్స్ బుక్ చేస్తున్నారు, మన క్యూ నెంబర్ని బట్టి మనం అంతసేపు వెయిట్ చేస్తే ఆ తర్వాత ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూపించినట్టు నాకు లెస్ దెన్ 1 minute చూపిస్తుంది. ఇప్పుడు 600 above మెంబర్స్ నాకంటే ముందు బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఫైనల్గా వీళ్ళంతా కంప్లీట్ అయిన తర్వాతని నాకు క్యూ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడే నేను టికెట్స్ అనేది బుక్ చేసుకోగలుగుతాను. సో ఇంకా వెయిట్ చేద్దాం. ఓవరాల్గా నా టైం వచ్చినప్పుడు నేను బుక్ చేస్తాను. టైం వచ్చేసింది, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిపోగానే ఇక్కడ మీరు పెవిలియన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. మనకి వన్స్ క్యూ ఓపెన్ అవ్వగానే మనకి 10 minutes టైం మాత్రమే ఉంటుంది. ఆ 10 minutesలో పేమెంట్ అయిపోవాలి, లేదంటే మళ్ళీ క్యూలో యాడ్ అయిపోతాం. అండ్ ఇంకా ఇక్కడ సీట్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటున్నాను నేను. సో మనకి ఇక్కడ పేమెంట్ అనేది ఫోన్పే అండ్ గూగుల్ పే దేని నుండి అయినా చేసుకోవచ్చు. అండ్ ఇంకా కార్డ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ విధంగా మనము పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్ఆర్కి సంబంధించిన టికెట్స్ని వాళ్ళు డిస్ట్రిక్ట్ యాప్లో ఓపెన్ చేశారు. ఈ మ్యాచ్ అనేది వచ్చే మండే రోజు నైట్ 7:30కి ఉంది. అండ్ ఇంకా ఈసారి వాళ్ళు ఫిజికల్ టికెట్స్ అనేది టోటల్గా రిమూవ్ చేసి ఓన్లీ డిజిటల్ టికెట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక యూనిక్ క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. మనము స్టేడియంలోకి వెళ్ళినప్పుడు గేట్ దగ్గర వాళ్ళు స్కాన్ చేసి లోపలికి అలౌ చేస్తారు. అండ్ ఇంకా 4 టికెట్స్కి 2 jerseys, 2 టికెట్స్కి 1 jersey అనేది వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. సో ఆ టికెట్కి సంబంధించిన జెర్సీస్ కలెక్ట్ చేసుకునే ప్లేసెస్ నేను ఇక్కడ ఇస్తాను. మీకు ఈ ప్లేసెస్లో ఏ ప్లేస్ దగ్గర అయితే అక్కడికి వెళ్ళి మీరు అక్కడ మనకు ఒక యూనిక్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్ చూపిస్తే అనేది ఇస్తారు. సో ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి మీ టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకోండి.